అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా షఫీనా హబీబినా మౌలానా ముహమ్మద్ బారిక్ సల్లెం. ఈరోజు చాలా ఆనందించదగ్గ రోజు. ఎందుకంటే ఎప్పుడూ ఊహించని, ఎప్పుడూ కూడా కలల్లో కూడా ఊహించని పరిణామం వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించుకోవటమే కాకుండా దాన్ని అభివృద్ధి చేసి దాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో ముస్లిం సమాజంకి చెందిన పిల్లల విద్య కోసం నిర్మించడానికి పూనుకోవటానికి కారణభూతులైన పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు మా ముస్లిం సమాజం నుండి వారికి తెలియజేసుకుంటున్నాను. మీరు గనక ఈ విషయంలో సిఎస్ఆర్ ఫండ్లు 15 కోట్లు కాదు ఎంతైతే అవసరమో ఆ రకంగా 20 కోట్లు కూడా ఇవ్వటానికి నేను వెనుకాడనట్టుగా ఈనాడు ఈ ప్రాజెక్టు భవన నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తుంటాం. ఇది ముస్లిం ఎడల, ముస్లిం సమాజం ఎడల, ముస్లిం పిల్లలలో విద్యా వ్యాప్తికి మీరు కోరుకుంటున్న, మీరు పూనుకుంటున్న అంశం ఎంతో ఉన్నతమైనది. కాబట్టి మీరు ప్రోత్సాహంతో అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్ అని కాటించి ఆయన ఒక వినూత్నాత్మకమైన విధానంలో వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడం, ఆదాయాన్ని పెంచడం కేవలం ధార్మిక విషయాల కోసమే కాకుండా ముస్లింలలో పేదరికాన్ని దూరం చేయడానికి విద్య కానీ, అదే రకంగా నైపుణ్యత కానీ, ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ పూనుకోవాలనే ఒక కొత్త వరవడిలో ఆయన ఈ వక్ఫ్ బోర్డుని ఈనాడు చక్కగా ఇప్పటివరకు 18 మాసాల్లో ఆయన దాని రూపురేఖలు మార్చి, దాని విధానాలు మార్చి ఒక సక్రమైన పద్ధతిలో నడిపిస్తున్న అజీజ్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు, గౌరవనీయులు, మరి పెద్ద ధార్మిక వ్యక్తి, ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి, స్థానిక పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, డైనమిక్ లీడర్, ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి, ప్రజల మధ్యలో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదే విధంగా నా మిత్రుడు, నాతో పాటు సుమారుగా 40 సంవత్సరాలు రాజకీయంగా కలిసిమెలిసి మేము పయనిస్తున్నాం. తనకు పదవి వచ్చినా రాకపోయినా పార్టీ కోసం నిరంతరం శ్రమించే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, రూప్చంద్ గారి పేరున్నాను, ఈ రోజునే నేను చూశాను. చాలా ఆనందం. ఆయనకున్న పట్టు, ఆయనకున్న రాజకీయ పరిణిత ఈరోజు ఈ నగర అభివృద్ధి కోసం ఎంతో ఉపయోగపడుతుందని నేను పూర్తిగా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాను. నా సహచరులు చైర్మన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మౌలానా గారు, అదే రకంగా హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారు, డిప్యూటీ మేయర్ తహసీన్ గారు, వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి, మత గురువులకి, మీ అందరికీ మరోసారి నేను ఈ విధానం ఏదైతే నెల్లూరులో ప్రారంభమైందో ఇటువంటి విధానం రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులో కానీ, కర్నూలులో కానీ, కడపలో కానీ, అదే రకంగా అనంతపురంలో కానీ ఎక్కడైతే మైనారిటీస్ అత్యధికంగా ఉన్నారో అక్కడ ఎక్కడా కూడా ధోకా లేదు. వక్ఫ్ ఆస్తులు మెండుగా ఉన్నాయి, కొన్ని ఆక్రమణకు గురి ఉన్నాయి, కొన్ని అలాగే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి విద్య ద్వారా పేదరికాన్ని దూరం చేసే విధానంలో వక్ఫ్ ఆస్తుల్ని వినియోగించుకోవడానికి, వినూత్నాత్మకంగా ఆలోచించడానికి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, నారా లోకేష్ గారి సహకారంతో ఇటువంటి విద్యా సంస్థల్ని ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరందరూ కలిసికట్టుగా ఉండండి, మంచిని ప్రోత్సహించండి, మంచి ప్రభుత్వానికి సహకారం ఇవ్వండి, అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండండి. మైనారిటీల ఎడల ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం లౌకిక విధానంలో ఉంది. ఏ విషయంలో కూడా మైనారిటీలకి ఏ ఇబ్బంది రాకుండా, మన మతోభావాలకి ఎక్కడా కూడా ధోకా లేకుండా, అదే రకంగా మన వక్ఫ్ ఆస్తులు ఇందాకే చెప్పారు, వక్ఫ్ చట్టం వచ్చినా కూడా 60,000 ఎకరాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఈనాడు ఉమ్మీద్ పోర్టల్లో
ఈనాడు వక్ఫ్ బోర్డు సేకరించిన సమాచారాన్ని అప్లోడ్ చేస్తే 60,000 ఎకరాలు పోయి 81,000 ఎకరాలు వచ్చిందంటే ఏ రకంగా ఈనాడు వక్ఫ్ బోర్డు ప్రయత్నం చేస్తుందో, ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఆ విషయాల్ని గమనించాలి. ముస్లింలు పేదవారు కానీ వక్ఫ్ పరంగా, వక్ఫ్ ఆస్తుల పరంగా మరి ముస్లిం సమాజం ధనవంతులు అయినప్పటికీ దాన్ని వినియోగించుకోవటంలో కొన్ని లోపభూయిష్టమైన విధానాలు ఉండటం మూలంగా, ప్రభుత్వ సహకారం గతంలో లేకపోవటం మూలంగా ఈ వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయి మనకి అన్నీ ఉన్న అన్నిట్లో మరి అన్నింటిలో శని ఉన్నట్టు ఈనాడు వక్ఫ్ ఆస్తుల నుండి మనం వినియోగించుకోలేకపోతున్నాం. ఇదే పద్ధతిలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించుకుని రేపు స్కూల్స్ కానీ, అదే రకంగా హాస్పిటల్స్ కానీ, అదే రకంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చే వాటి కోసం వాటిని ఉపయోగించడానికి మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని మనం చేస్తూ నేను సెలవు తీసుకున్నా. ఖుదా హాఫీజ్. ఆహ్వానం. ముస్లిం మైనారిటీల భావితరాల భవిష్యత్తు కోసం, విద్యాభివృద్ధి కోసం గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి 20 కోట్ల సిఎస్ఆర్ నిధులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని జామియా మసీద్ వక్ఫ్ బోర్డు స్థలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టడం జరుగుతుంది. ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి అతిరథ మహారథులతో పాటు అందరికీ ఇదే మా ఆహ్వానము. ఇట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్.